Now let us turn to Psalm 139. 139వ కీర్తన వైపు తిప్పుదాం. Psalm 139. 139వ కీర్తన. O Lord, thou hast searched me and known me. మొదటి వచనం, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. I do not know if there are any heart patients here, ఇక్కడ ఎవరైనా సరే గుండె జబ్బు కలిగిన వారు ఉండారని నాకు తెలియదు. or if some of you have passed through heart surgery. ఎవరైనా గుండె ఆపరేషన్ చేయించుకున్నారేమో ఇక్కడ నాకు తెలియదు. But కానీ when I was in hospital after a heart attack, నాకు గుండెపోటు వచ్చిన తర్వాత నేను ఆసుపత్రిలో ఉండినప్పుడు oh, how many tests were performed. ఎన్ని పరీక్షలు నా మీద చేశారో నాకు తెలియదు. You have got CAT scan, this scan, that thing, and this. All kinds of tests. క్యాట్ స్కాన్ అని, ఆ స్కాన్ అని, ఈ స్కాన్ అని అనేకమైన స్కాన్లు నా మీద చేశారు. And still, అయినప్పటికీ they can only arrive at partial truth. అన్ని పరీక్షలు చేసిన తర్వాత కూడా పూర్తిగా రోగ నిర్ధారణ చేయలేకపోతున్నారు. They said your electrical system in your heart is not right. నీ గుండె లోపల ఉండేటువంటి ఆ ఎలక్ట్రికల్ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదు అని చెప్తున్నారు. So your heart is not beating as many times as it should. అందుకని నీ గుండె కొట్టుకోవాల్సిన రీతిగా కొట్టుకోవడం లేదు అని చెప్తున్నారు. The Bible says, కానీ బైబిల్ సెలవిస్తుంది, I the Lord search the heart నేను హృదయములను పరిశోధించు వాడను, and try the reins. అంతరింద్రియములను శోధించు వాడను. So కాబట్టి the best heart surgeon is the Lord Jesus. అత్యంత ఉత్తమమైన హృదయ నిపుణుడు ఎవరంటే యేసు ప్రభువే. When I say that, నేను ఈ మాట చెప్పినప్పుడు you may be thinking only the spiritual heart. ఆత్మీయ హృదయం గురించి నేను మాట్లాడుతున్నానేమో అని మీరు అనుకోవచ్చు. But కానీ I must tell you that even after my heart stopped, నేను ఒక విషయం చెప్పాలి. నా గుండె ఆగిపోయిన తర్వాత కూడా the Lord revived that heart. తిరిగి ఆ గుండె కొట్టుకున్నట్లుగా యేసు ప్రభువే చేశారు. Without electric shocks or things like that. ఎలక్ట్రికల్ షాక్ అవసరం లేకుండానే నా గుండె తిరిగి కొట్టుకున్నట్లుగా ప్రభు చేశారు. So, కాబట్టి I the Lord search the heart. యెహోవా నేను హృదయమును పరిశీలించే వాడను. And what more does God say? ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు? A new heart will I give you. నూతన హృదయం నేను మీకు ఇచ్చేదను. And I will put my spirit within you. నా ఆత్మ మీ యందు ఉంచేదను. I will take away the stony heart. రాతి గుండె మీలోంచి తీసివేసేదను. You know, my heart felt like a stone, so heavy after the heart attack. నా గుండెపోటు వచ్చిన తర్వాత నా గుండె ఎంతో బరువుగా భారంగా మారిపోయింది. I never experienced that kind of pain. అటువంటి నొప్పి ఎప్పుడు నేను అనుభవించలేదు. It was like a heavy stone put inside. పెద్ద రాయి నా గుండె మీద పెట్టినట్లుగా నాకు అనిపించింది. Yes. అవును, God says, I'll take away the stony heart దేవుడు చెప్పుచున్నాడు, నేను రాతి గుండెని తీసివేసేదను, and give you a heart of flesh. మాంసపు గుండెని మీకు ఇచ్చేదను, A new heart. నూతన హృదయం మీకు ఇచ్చేదను. My dear friend, నా ప్రియ స్నేహితులారా, you know, religion and philosophy surround us. మన చుట్టూ ఎక్కడ చూసినా మతము, తత్వములు కనబడుతున్నాయి. One festival after the other. ఒక పండుగ తర్వాత ఇంకో పండుగలు వస్తూ ఉన్నాయి. Evil has been defeated. This Rakshasa, this power of evil has been defeated. చెడుగు సంహారం చేయబడింది, రాక్షసుడు సంహరించబడాడని చెప్తూ ఉన్నారు. But what do I see? కానీ నేనేం చూస్తూ ఉన్నాను?
These demons and Rakshasas are sitting in every one of our offices. ఈ దయ్యములు రాక్షసులు మన ప్రతి ఆఫీసులో కూర్చోవడం నేను చూస్తున్నాను. And all the time, ఎప్పుడు చూసినా సరే bribe taking is increasing. లంచములు తీసుకోవడం పెరిగిపోతూ ఉంది. And dowries demands. కట్నాల వేధింపులు పెరిగిపోతూ ఉన్నాయి. Beating the wife, saying, go to your father, get more money. భార్యలను కొట్టి మీ ఇంటికి వెళ్ళి మీ నాన్న దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకురామని అడగటం పెరిగిపోతూ ఉంది. See, the more advertisements people see of all the consumer goods in our stores, big stores, పెద్ద పెద్ద దుకాణాల్లో నిత్యావసర వస్తువుల గురించి ప్రకటనలు చూసే కొద్దీ మన ప్రజలు oh, they say, I must buy this, I must get that, I don't have the money. నేను ఇది కొనాలి అది కొనాలి నా దగ్గర డబ్బు లేదు తప్పనిసరి కొనాలని చెప్తూ ఉన్నారు. How will I get the money? నాకు ఏ విధంగా డబ్బు దొరుకుతుంది? I will drive my wife back to her father. నా భార్యను తన తండ్రి ఇంటికి పంపించి వేస్తాను. And she must bring the money. ఆమె వెళ్ళి డబ్బు తీసుకురావాలి. My dear friend, నా ప్రియ స్నేహితులారా, religion is not going to help you. మతం మీకేమాత్రం సహాయం చేయలేదు. See, if you're born in a Hindu family, you say you're a Hindu. నీవు హిందూ కుటుంబంలో జన్మిస్తే నేను హిందువునని నువ్వు చెప్తావు. Buddhist family, you say I'm a Buddhist. బౌద్ధ కుటుంబం జన్మిస్తే నేను బౌద్ధునని చెప్తావు. If you're born in a Muslim family, you say you're a Muslim. నీవు మహమ్మదీయ కుటుంబంలో జన్మిస్తే నేను మహమ్మదుడని నువ్వు చెప్తావు. But if you're born in a Christian family, కానీ నీవు క్రైస్తవ కుటుంబంలో జన్మిస్తే you don't become a Christian. నీవు క్రైస్తవుడిగా మారవు. The Lord Jesus said, యేసు ప్రభు చెప్పారు, except you be born of the Spirit, ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ you will not see the kingdom of heaven. దేవుని రాజ్యమును పరలోక రాజ్యమును చూడలేవు. So, కాబట్టి if you take a big stone and put it under a river, ఒక పెద్ద రాయి తీసుకుని ఒక నదిలో పెడితే it does not become soft. కొంతకాలం తర్వాత అది ఏమాత్రం మెత్తగా మారదు. Years may pass, but it is a rock, it is a stone. ఎన్ని సంవత్సరములు గడిచినా ఆ రాయి రాయిగానే ఉంటే తప్ప మెత్తగా మారనే మారదు. So all around us we see philosophy and we see religion and religious practices. మన చుట్టూ ఎక్కడ చూసినా సరే అనేక మత సంబంధమైన సాంప్రదాయాలు అనేక తత్వాలను చూస్తూ ఉన్నాం. But no righteousness. కానీ నీతి మాత్రం లేదు. I was talking to a man who became a central minister. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా మారిన ఒక వ్యక్తితో నేను ఒక రోజు మాట్లాడుతూ ఉండినాను. He said to me, ఆయన నాతో ఏం చెప్పాడంటే, I got this land in Bangalore బెంగళూరులో నాకు ఈ భూమి దొరికింది. from the bishop. ఒక బిషప్ గారి వద్ద నుంచి నాకు ఈ యొక్క భూమి నాకు దొరికింది. And I had to pay so much money and so much black money. ఆయన నేను ఎంతో డబ్బు మొత్తాన్ని చెల్లించాలి, నల్లధనాన్ని కూడా ఎంతో ఎక్కువ చెల్లించాలి. And so, if you want this land, ఈ భూమి మీకు కావాలంటే you must give me black money. ఇంత నల్లధనాన్ని మీరు నాకు చెల్లించాలి. He became a cabinet minister in Delhi. ఈయన ఢిల్లీలో క్యాబినెట్ మంత్రిగా మారాడు. But కానీ I said to him, ఆయనతో నేను ఏం చెప్పానంటే, I don't have one black rupee. నా యొద్ద నల్లధనము ఒక్క రూపాయి కూడా లేదండి అని చెప్పాను. And even if I have such money, అటువంటి ధనం నా యొద్ద ఉన్నా సరే I will not give it to you because I value your soul. Your soul must not be lost. నేను నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను, ఎందుకంటే నీ ఆత్మని ఎంతగానో విలువ ఎంచుతున్నాను. నీ ఆత్మ నువ్వు కోల్పోకూడదు. He was a Muslim gentleman. ఆయన ఒక మహమ్మదీయుడు. And he got very angry. నా మాటలకు ఆయనకు ఎంతో కోపం వచ్చింది. When I said to him, he asked me another question. ఈ మాటలు చెప్తుంటే ఆయన నన్ను ఇంకొక ప్రశ్న అడిగాడు. Well, if a man brings gold to India, ఒక వ్యక్తి భారతదేశానికి బంగారం తీసుకొస్తే what is wrong? దాంట్లో తప్పేంటి? విదేశం See, తీసుకొస్తే I'm a traveling man. I preach in many countries. నేను అనేక దేశముల్లో బోధిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటాను.
I come back to India many times. అనేకసార్లు విదేశం నుంచి నేను భారతదేశానికి వస్తూ ఉంటాను. Where did I bring one gold coin? ఎప్పుడైనా ఒక్క బంగారపు నాణెం తీసుకొచ్చానా? Where did I bring one jewel for my wife? నా భార్యకు ఒక్క ఆభరణం ఎప్పుడైనా తీసుకుని వచ్చానా? No. లేదు. I go to preach the word of God to see sinners transformed. పాపులు మారినట్లుగా దేవుని వాక్యాన్ని బోధించడానికి నేను అనేక దేశములకు ప్రయాణం చేస్తూ ఉంటాను. So I told the big minister, the big man, ఈ యొక్క కేంద్ర మంత్రితో నేను చెప్పానంటే, that is smuggling. ఇదంతా దొంగ సరుకులు రవాణా అని చెప్పాను. At that time it was not permitted to bring any gold into India. ఆ దినాల్లో ఏ బంగారంనైనా భారతదేశానికి దిగుమతి చేయడం అనేది నిషేధించబడింది. I said, నేనేం చెప్పానంటే, that is sin. ఆ విధంగా తీసుకురావడం పాపం అని చెప్పాను. He got angry. ఆయనకి ఇంకా కోపం వచ్చింది. But కానీ sin is sin. పాపమే. So I did not back down. నేనేమాత్రం వెనక్కి తగ్గలేదు. That is sin. That is smuggling. అది దొంగ సరుకుల రవాణా, అది పాపం అని చెప్పాను. I do not know how many of our big people these days smuggle. ఎంతమంది పెద్దవారు గొప్పవారు అని చెప్పుకునేవారు కూడా దొంగ సరుకులు రవాణా చేస్తున్నారో నాకు తెలియదు. But it is a very serious matter. అది ఎంతో తీవ్రమైన విషయం. Lying, stealing, robbing, అబద్ధాలు చెప్పడం, దొంగిలించడం, దోచుకోవడం, cheating the government of taxes. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా మోసం చేయడం, These things are going on and on. ఇవన్నీ సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉన్నాయి. And religious pujas also go on and on. వీటితో పాటు మత సంబంధమైన పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. Listen, friends. వినండి స్నేహితులారా, If your religion is not giving you a pure heart, మీ మతము మీకు పవిత్ర హృదయం ఇవ్వకపోతే you will go to hellfire. నీవు నరకానికే వెళ్తావు. So, కాబట్టి by birth, పుట్టుకతో your religion is not to be fixed. మీ మతం ఏమాత్రం మీకు చెందింది కాదు. Oh, this is American religion. This is Western religion. ఇది పాశ్చాత్య దేశపు మతము, అమెరికా దేశపు మతము. Hollywood people are also Christian. హాలీవుడ్ ప్రజలు కూడా క్రైస్తవులు. We don't want this American religion. ఈ అమెరికా మతం మాకొద్దు. Ignorant people. ఇదంతా అమాయక ప్రజలు. When Christ was being preached in Asia and Europe, ఆసియా మరియు ఐరోపా ఖండములో యేసు ప్రభు ప్రకటించబడినప్పుడు there was no America. అప్పుడు ఇంకా అమెరికా దేశమే ఆవిర్భవించబడలేదు. Just about 233 years ago, the Declaration of Independence brought America into the family of nations. దరిదాపు 233 సంవత్సరాల క్రితమే అమెరికా దేశానికి స్వతంత్రం ప్రకటించడానికి తర్వాత అది ఒక దేశంగా ఉనికిని చాటింది. In those days, ఆ దినాల్లో there were out of those 56 people who signed the Declaration of Independence. అమెరికాకు స్వాతంత్రం ప్రకటించామని సంతకం చేసిన 56 మందిలో 50 of them or 51 of them వారిలో 50 లేక 51 మంది were men who followed and believed the Bible. బైబిల్ను నమ్మి బైబిల్ను వెంబడించినటువంటి వారు. But కానీ you know that whenever money comes, డబ్బు వచ్చిన ప్రతిసారి కూడా there comes a lot of unrighteousness. ఎంతో అవినీతి కూడా వస్తుందని చెప్పి మీకు తెలుసు. So when you think of the history of some of our rajas, రాజుల యొక్క చరిత్ర మీరు చూస్తే they were all very wealthy rajas. వారంతా ఎంతో ఐశ్వర్యవంతులైన రాజులు. They had their courtesans. వారికి అనేక మంది ఉంపుడు గత్తులు ఉండేవారు. And they had their dances. వారికి అనేక మంది నృత్యగాళ్ళు ఉండేవారు. They had their oppressive measures. అణిచివేయడానికి వారికి సొంత పద్ధతులు ఉండేవి. When I began to preach in some of these big states, where
Maharajas once ruled. ఒకప్పుడు మహారాజులు పరిపాలించినటువంటి ఒక పెద్ద రాష్ట్రంలో నేను ఇటీవల పర్యటించినప్పుడు I see so much poverty, ఎంతో పేదరికాన్ని చూశాను, so much injustice. ఎంతో అన్యాయాన్ని చూశాను. My dear people, నా ప్రియమైన వారలారా, you may say that, oh, they were all wonderful people. వారందరూ రాజులు అద్భుతకరమైన వారు అని మీరు అనవచ్చు. But కానీ in this country, ఈ దేశంలో slavery has been a part of life. బానిసత్వము జీవితంలో ఒక భాగంగా మారింది. And it is said, ఇంకేం చెప్తున్నారంటే even today, ఈ రోజు కూడా there are millions of people who are bonded slaves in this country. ఈ దేశంలో లక్షలాది మంది ప్రజలు బానిసలుగా నివసిస్తూ ఉన్నారు. That's not possible. We're in some of the countries where Jesus is proclaimed. యేసు ప్రభు యొక్క సువార్త ప్రకటించబడిన అనేక దేశాల్లో ఇదేమాత్రం సాధ్యం కాదు. Now if you turn to 139 Psalm, 139వ కీర్తన వైపు మీరు తిప్పినట్లయితే, O Lord, ఓ దేవా, thou hast searched me and known me. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. Thou knowest my down sitting నేను కూర్చుంటే నీకు తెలుసు, and my uprising. నేను లేచుట నీకు తెలియను. Thou understandest my thought afar off. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు My గ్రహించున్నావు. dear people of Tanjore, నా ప్రియమైన వారలారా, you may have an ancient culture, మీకెంతో పురాతనమైన నాగరికత ఉండవచ్చు, but let me tell you, కానీ ఈ విషయం చెప్తాను వినండి. you have also an ancient ignorance. పురాతన కాలం నుంచి వచ్చినటువంటి ఒక అమాయకత్వం కూడా మీకున్నది. What is that ignorance? ఆ అమాయకత్వం ఏమిటి? Closing your windows మీ యొక్క కిటికీలను మూసివేయడం, so that no light comes in. తద్వారా వెలుగు లోపల ప్రవేశించకుండా. I don't want Christ. నాకు క్రీస్తు వద్దు. What has Christ done against you? క్రీస్తు ప్రభు మీకు విరోధంగా ఏం చేశాడు? You know, when the great missionary Schwartz గొప్ప మిషనరీ స్క్వాడ్స్ అనే ఆయన began to teach Sir Foji, the prince, అప్పటి రాజకుమారుడు సర్ఫోజీకి బోధించడం ఆరంభించాడు. he had great hopes ఆయన గొప్ప నిరీక్షణతో బోధించాడు that Sir Foji would turn fully to Jesus. రాజకుమారుడైన సర్ఫోజీ పూర్తిగా యేసు వైపు తిరుగుతాడనే గొప్ప నిరీక్షణతో బోధించాడు. Because Sir Foji respected Jesus. ఎందుకంటే సర్ఫోజీ యేసు ప్రభుని ఎంతగానో గౌరవించాడు. And the great missionary Schwartz, గొప్ప మిషనరీ స్క్వాడ్స్ he gave all his strength and all his time. తన బలమంతటిని, తన శక్తి అంతటిని ఎంత ఉపయోగించాలని When బోధించాడు. he left Germany, ఆయన జర్మనీ దేశాన్ని విడిచిపెట్టేటప్పుడు people said, "Hey, what are you doing? Where are you going?" ప్రజలు ఎక్కడికి వెళ్తున్నావు, ఏమి చేయబోతున్నావు అని అడిగారు. "Oh, I am going to India." నేను భారతదేశానికి వెళ్తున్నాను. "Oh," they said, "your father will not permit ఓ you." మీ నాన్నగారు నీకు అనుమతి ఇవ్వడేమో అన్నారు. But what did his father say? కానీ తన తండ్రి ఏం చేశాడు? "Even if I had so many sons, I would send them నాకెంత మంది కుమారులు ఉన్నా వారందరినీ దేవుని సేవ కొరకు పంపుతాను అన్నాడు. to declare Jesus." యేసు ప్రభువుని ప్రకటించడానికి నేను పంపుతాను. My dear friends, నా ప్రియ స్నేహితులారా, suppose none of you ever saw sunshine or the rising sun. మీలో కొందరు సూర్యరశ్మిని, సూర్యుడు ఉదయించడాన్ని ఎప్పుడు చూడలేదనుకోండి. And if somebody comes ఎవరైనా మీ ఎదుగు వచ్చి who opens your eyes మీ కళ్ళు తెరిపిస్తే, and you say, "Oh, here is the sun," ఓ ఇక్కడ సూర్యుడు ఉన్నాడని మీరు కేకలు వేస్తారు. what will you say? అప్పుడు ఏం చేస్తారు? "You foreigner, you have done great harm to me." ఈ నువ్వు విదేశీయుడు, నాకెంతో హాని చేశావు అని అంటారా? No. లేదు. What will you say? మీరేమంటారు? "Oh, you opened my eye ఏవో మీరు నా నేత్రం తెరిపించారు, that I can see the sun of righteousness." నేను ఇప్పుడు నీతి సూర్యుడిని చూడగలుగుతున్నాను. My dear friend, నా ప్రియ స్నేహితులారా, there is no greater blindness than not to see Jesus. యేసు ప్రభువును చూడకుండా ఉండే గుడితనం కంటే ఇంకా ఎక్కువ గుడితనం ఏమీ లేదు. There is no greater darkness than not to see Jesus. యేసును చూడకుండా ఉండే చీకటి తప్ప గొప్ప చీకటి ఏమీ లేదు.
And that is the darkness that has overtaken many. ఆ చీకటి అనేక మంది మీద దాడి చేసి జయిస్తూ ఉంది. In the Western world పాశ్చాత్య దేశంలో కూడా and in the Eastern world. ఈ యొక్క తూర్పు దేశాల్లో కూడా. But కానీ when you open your eyes to see the love and purity of Jesus, ఈ నేత్రములు తెరిచి యేసు ప్రభు యొక్క పవిత్రతను ఆయన ప్రేమను చూసినట్లయితే there will be social justice in the land. ఈ దేశంలో సామాజిక న్యాయం జరుగుతుంది. There will not be oppression. అణిచివేత ఏమాత్రం ఉండదు. There will not be bondage slavery. బానిసత్వం ఏమాత్రం కనబడదు. There will not be medicine stolen in the hospital. ఆసుపత్రుల్లో మందులు దొంగిలించడం ఏమాత్రం కనబడదు. There will not be bribe taking in our official. ఆఫీసుల్లో లంచములు తీసుకోవడం కనబడదు. Oh Lord, ఓ దేవా, thou knowest my down sitting and my uprising. నేను కూర్చుంటా నేను లేచుటా నీకు తెలియను. Thou knowest my thoughts afar off. నాకు తలంపు పుట్టుక మునిపే నీవు ఎరిగి ఉన్నావు. Thou knowest my thoughts afar off. నాకు తలంపు పుట్టుక మునిపే నీవు నా మనసు గ్రహించున్నావు. My dear friend, నా ప్రియ స్నేహితులారా, we think our thoughts are our own property. మన తలంపులు మన సొంత ఆస్తి అని మనం అనుకుంటూ ఉంటాం. Yes, when you read dirty books and look at dirty pictures, మురికి పుస్తకాలు చదివి మురికి బొమ్మలు చూసినట్లయితే everything we invent, we twist into some unclean kind of source. మనం ఏం చూసినా ఏమి కనిపెట్టినా అపవిత్రమైన దానిగా మనం దాన్ని తిప్పుతూ ఉంటాం. Now the computer is becoming a snare to many people. కంప్యూటర్ అనేక మందికి ఒక ఉరిగా మారుతుంది. They have what they call chat rooms, talking to each other over the computer. కంప్యూటర్లో ఒకరితో ఒకరు మాట్లాడుకునేటువంటి ఆ చాట్ రూమ్లు అనేవి ఈ దినాలు ఉన్నాయి. And then teachers running away with 12-year-old girls. ఉపాధ్యాయులు 12 సంవత్సరాల బాలికలతో పరిగెత్తుతూ ఉన్నారు. And women teachers seducing boys of 13 years. స్త్రీలు కూడా ఉపాధ్యాయులు బాలులను లాలిస్తూ ఉన్నారు. Oh, these things are becoming so common today. ఈ దినం ఇవన్నీ కూడా ఎంతో సాధారణంగా మారిపోయినవి. But కానీ when Jesus comes, యేసు ప్రభు వచ్చినప్పుడు you will lift your neighbor. You won't corrupt your neighbor. నీ పొరుగువాడిని నువ్వు పాడు చేయవు, నీ పొరుగువాడిని ఉద్ధరిస్తావు. But కానీ so the thoughts of man, God saw that the imagination of man's heart was only evil continually. మనుషుల తలంపులోని ఓ హంతయు కేవలం చెడ్డదని దేవుడు చూశాడు. Genesis 6 chapter 5th verse. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. God saw that the imagination of man's heart was only evil continually. మనుషుల హృదయం యొక్క తలంపులోని ఓ హంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచెను. You know, God used ordinary people. దేవుడు ఎంతో సర్వసాధారణమైన ప్రజలను వాడుకున్నాడు. Today, however, ఈ దినం ఏమైనప్పటికీ we think that, to be a speaker or a preacher, we need big religious degrees. ఒక బోధకుడిగా ఒక ప్రసంగుడిగా ఉండాలంటే భక్తి సంబంధమైన గొప్ప డిగ్రీలు కావాలని అనుకుంటూ ఉన్నారు. All right, they have their usefulness. ఆ డిగ్రీల వల్ల ఉపయోగం ఉందనుకోండి. There is a lot of knowledge which should be acquired. డిగ్రీలు చదవడం వల్ల ఎంతో గొప్ప తెలివితేటలు సంపాదించుకుంటారు. I am a student of history. నేను చరిత్ర విద్యార్థిని. Of course, so I learned so many things from the mistakes which those others have made before me. నాకు కంటే ముందుగా అనేకులు చేసిన తప్పిదముల వల్ల నేను అనేక కొత్త పాఠాలు నేర్చుకున్నాను. And I find that there is one great cure. ఒక గొప్ప చికిత్స ఉందని చెప్పి నేను కనుగొన్నాను. Bible says knowledge puffeth up. జ్ఞానం ఉప్పొంగ చేయును అని బైబిల్ సెలవిస్తుంది. Love edifieth. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయును.
Listen, వినండి there స్నేహితులారా, is a world of difference between these two things. జ్ఞానమునకు ప్రేమకు గొప్ప వ్యత్యాసం ఉంది. What? ఏంటి? Knowledge puffeth up. జ్ఞానం ఉప్పొంగు చేయును. So, కాబట్టి more degrees, big knowledge, ఎక్కువ డిగ్రీలు, ఎక్కువ తెలివితేటలుంటే there is the great danger of your being very proud. మీరు గర్వించడానికి ఎంతో గొప్ప అపాయం కాచుకొని ఉంది. Now, ఇప్పుడు I find నేనేం కనుగొన్నాను? the finest, safest thing is a broken spirit. క్షేమకరంగా ఉండడానికి ఒకే ఒక విషయం ఏంటంటే విరిగినగిన ఆత్మ కలిగి ఉండడం. Until I die, నేను మరణించేంత వరకు I want a broken spirit, నాకు ఈ విరిగి నలిగిన ఆత్మ కావాలి. a humble spirit. అదేన ఆత్మ. I cannot help seeing how little I know. నాకు తెలిసిన ఎంతో తక్కువ అని చెప్పి నేను భావిస్తున్నాను. So I don't go about pointing my finger or throwing stones. ఇతరుల వైపున వేలెత్తి చూపించడం, ఇతరుల మీద రాళ్ళు వేయడం అనేది నేను చేసే పని కాదు. I throw the stones at myself. నా పైన నేను రాళ్ళు వేసుకుంటూ ఉంటాను. One big stone I throw at myself is this. నా మీద వేసుకున్న ఒక పెద్ద రాయి ఏంటంటే, You Joe, you are not like Jesus. జో నువ్వు యేసు వలె లేవు అనే రాయి నేను వేసుకుంటూ ఉంటాను. You are not like Jesus. నువ్వు యేసు ప్రభు వలె లేవు. That is the stone which I throw at myself. నాపై నేను వేసుకునే పెద్ద రాయి అదే. And it keeps me very humble. అది నన్ను ఎంతో దీనునిగా చేస్తుంది. But కానీ I see religious people easily getting proud. మత సంబంధమైన వ్యక్తులు ఎంతో సులువుగా గర్విష్ఠులవడం నేను చూశాను. And I am amazed. నేను ఆశ్చర్యపోతున్నాను. Oh, there is a sea of need around us. మన చుట్టూ ఎంతో గొప్ప అవసరత ఉన్నది. And what is the point of my thinking I am a great guru or leader or some such rubbish? నేను ఎంతో గొప్ప గురువును, గొప్ప నాయకుడిని అని తలంచడం వల్ల ఉపయోగం ఏమిటి? Religion has become a commercial trick మతం అనేది ఒక వ్యాపార విషయంగా మారింది. to get money. డబ్బులు సంపాదించుకోవడానికి. My father gave. మా నాన్నగారు ఉన్నదంతా ఇచ్చివేశాడు. My grandfather gave. మా తాతగారు అంతా ఇచ్చివేశాడు. I have spent all my life giving. నా జీవితం అంతా ఇతరులకు ఇవ్వడంలోనే గడిపాను. Oh, how sad. ఎంత విచారము. My dear people, నా ప్రియమైన వారలారా, may God open your heart దేవుడు మీ నేత్రము తెరిపించును గాక. to humble yourself. మిమ్మల్ని తగ్గించుకోవడానికి Let us pray. ప్రార్థన చేసుకుందాం.